హలో మమ్మ, ఈరోజు అటామిక్ బుక్ హ్యాబిట్స్ గురించి బుక్ రివ్యూ కాదు, అలాగని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ దాని నుంచి ఏం నేర్చుకున్నాను చెప్తా అంతే. ఇలా ట్రై పడితే చెప్తే ఫీల్ రావట్లే, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. చాప్టర్ 1, ది సర్ప్రైజ్ పవర్ ఆఫ్ అటామిక్ హ్యాబిట్స్. ఫస్ట్ లో నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు 1 డే చేసేవాడిని, సెకండ్ డే చేసేవాడిని, థర్డ్ డే వచ్చేసి కొంచెం కన్సిస్టెన్సీ బ్రేక్ అయ్యేది. వద్దు చెయ్యొద్దు అని లోపల ఇన్నర్ ఫీలింగ్ వచ్చేది. అండ్ అఫ్ కోర్స్ అది అక్కడతో స్టాప్ చేసేవాడిని. అప్పుడప్పుడు మళ్ళీ మోటివేషన్ వచ్చినప్పుడు చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని అండ్ అగైన్ 2-3 రోజులు ముచ్చుతాయి. బట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం థింగ్స్ని కాంప్లికేట్ చేసుకోకుండా డైలీ ఒక 1% బెటర్ అయితే చాలు. ఒక 1% అది మంత్ ఎండ్కి ఒక హ్యూజ్ చేంజ్ తీసుకొస్తుంది. హౌ యువర్ హ్యాబిట్ షేప్ యువర్ ఐడెంటిటీ. చాప్టర్ 2 మమ్మ. స్టార్టింగ్ లో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, క్రియేటర్ అవ్వాలి అని చెప్పి అనుకునేవాడిని, కలలు కనివ్వండి. ఒక 1 million సబ్స్ రావాలి, మాక్సిమం ఒక 4 month కన్నా సరే 1K రీచ్ అవ్వాలి అని చెప్పి కలలు కనివ్వండి బ్రో. కానీ నేను డ్రీమ్స్ కనేవరకు అక్కడ ఉండిపోయా, నేను ఇంప్లిమెంట్ చేయట్లేదు. అది నేను చాలా లేట్ గా రియలైజ్ అయ్యా. నేను చెప్పేది ఏంటంటే ఐడెంటిటీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూసుకుంటే యూఆర్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్. నాకు నమ్మకం ఉంది ఏదో ఒక రోజు మార్పుని తీసుకొస్తుంది. చాప్టర్ 3 మామ, హౌ టు బిల్డ్ బెటర్ హ్యాబిట్స్. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్ అని 4 ఉంటాయి. అది ఎలాగంటే మనం చేసే హ్యాబిట్స్ మీద ఉంటుంది. సపోజ్ మనం డే టు డే లైఫ్ లో చేసేదే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. లెగుస్తాం, బ్రష్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం అండ్ రివార్డ్ వచ్చేసి డోపమైన్. చాప్టర్ 4, ది మ్యాన్ హూ డిడెంట్ లుక్ రైట్. మామ నిజంగా చెప్తున్నా, ఒక చిన్న హ్యాబిట్స్ కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక 10 minutes ఒక బుక్ని చదువుతున్నాను అనుకోండి, ఒక 10 minutes అంతే మమ్మ, 1 month అయిన తర్వాత ఒక హ్యూజ్ డిఫరెన్స్ అవుద్ది. ఎందుకంటే ఆ బుక్ కంప్లీట్ అయిపోద్ది. మీరు నమ్ముతారా? జస్ట్ డైలీ 1% బెటర్ అవ్వడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు తెలియకుండానే రోజుకో లెవెల్ ఇంప్రూవ్ అవుతారు. అలా ఒక 100 days ఫాలో అయితే లెవెల్ 100కి వెళ్ళిపోతారు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5, ది బెస్ట్ వే టు స్టార్ట్ ఇన్ యువర్ హ్యాబిట్. ఒకటి ఉంటే తెలుసా, హ్యాబిట్ స్టాకింగ్ అని చెప్పి. అది ఎలాగంటే నువ్వు ఒక పనికి ఇంకో పనికి లింక్ చేసుకుంటే ఆ హ్యాబిట్ నువ్వు చచ్చినా కూడా ఇంకా విడదీయలేవు అనమాట. ఎలాగంటే ఇంకా ఒక సైకిల్లో వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా చెప్తున్నారా మార్నింగ్ లెగ్స్ వెంటనే నువ్వు బ్రష్ చేయాలి అని చెప్పి, ఆటోమేటిక్గా నువ్వే కదా చేస్తున్నావు, నీకు అర్థమవుతుంది కదా. బికాస్ నువ్వు అనుకున్నావు మార్నింగ్ లెగ్స్ వెంటనే ఆటోమేటిక్గా బ్రష్ చేసేయాలి అని చెప్పి. నేను చేయట్లేదా? అఫ్ కోర్స్ కొంచెం మంది ఒకలా ఉంటారు, కొంచెం మంది ఇంకొకలా ఉంటారు. జస్ట్ మీరు ఒక హ్యాబిట్ నుంచి ఇంకో హ్యాబిట్కి స్టాక్ చేసుకుంటే, మీరు లింక్ చేసుకుంటే మీరు ఆ హ్యాబిట్ని ఇంకా విడదీయలేరు, ఇంకా ఆటోమేటిక్ ఫాలో అయిపోతారు అనమాట. మీకు గుర్తుండిపోద్ది మెంటల్గా. అండ్ చాలా మంది డోపమైన్కి ఎడిక్ట్ అయిపోయారు కదా. అంటే ప్రతి 1 minute ఇన్స్టాగ్రామ్ ఆర్ స్నాప్చాట్ ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేయకుండా అయితే ఉండలేకపోతున్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని డిలీట్ చేసేయడము. అది సొల్యూషన్ కాదు, ఎందుకంటే మళ్ళీ ప్లే స్టోర్ మీదకి మనం వెళ్తా ఉంటుంది. అదర్వైజ్ అదంతా ఎందుకు, వెబ్సైట్లో లాగిన్ అయిపోతాం కదా, క్రోమ్ కానీ సఫారీ కానీ ఓపెన్ చేసి instagram.com facebook.com లాగిన్ అవ్వలేమా? అది ఇంకా సింపుల్గా ఉంటుంది కదా యాక్సెస్. సో దానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. అదేంటంటే మమ్మ, నేను కానీ ఫోన్ తీయాలి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ ఓపెన్ చేయాలి, మీరేం డిలీట్ చేయక్కల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ. జస్ట్ ఇప్పుడు మీ ఫోన్ ఎలాగుందో అలాగే ఉంచండి చాలు. బట్ జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను కానీ ఫోన్ తీయాలి అంటే ఒక 5 push-ups తీయాలి అని చెప్పి పెట్టుకోండి. దట్స్ ఇట్, అంతే. మీరు కానీ అయినా సరే ఫోన్ ఓపెన్ చేస్తారనుకోండి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి, స్క్రోల్ చేస్తారు, పుషప్స్ చేస్తారు కదా, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. అఫ్కోర్స్ 5 push-ups వల్ల పెద్ద చేంజ్ ఏమీ వచ్చేది మీ బాడీలో, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్? డేకి ఒక 60 times 70 times అలాగని చెప్పి వేసుకుంటే ఒక డేకి ఎన్ని పుషప్స్ చేస్తారు? ఒక 300. వావ్. చాప్టర్ 6, మోటివేషన్ ఈజ్ ఓవర్ రేటెడ్ మామా. మోటివేషన్ అనేది ఒక డోపమైన్ హిట్ని ఇస్తుంది, కొంతసేపు ఉంటుంది అండ్ పోతుంది. మీరు ఒక మోటివేషన్ వీడియో చూసినట్టునే ఆ మోటివేషన్ సరిపోక ఇంకొక మోటివేషన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఇదంతా ఒక లూప్ అంతే. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఇనీషియల్గా పుష్ రావాలంటే అఫ్ కోర్స్ మోటివేషన్ కావాలి, మోటివేషన్ ఉండాలి. చూడండి, ఏదో ఒకటి చూడండి. ఐ విల్ నాట్ రికమెండ్, బట్ మీ ఇష్టం. ఫోన్ తీసుకెళ్ళి మీ బెడ్రూమ్లో కానీ ఆర్ హాల్లో కానీ మీ స్టడీ స్పేస్ దగ్గర మాత్రం ఉంచకండి బ్రో, అంతే నేను చెప్పేది. దగ్గరలో ఆర్ మీ సరౌండింగ్స్లో కానీ మీ ఫోన్ ఉంటే అలాగే వెళ్తూ ఉంటుంది. మీ ఫోన్ దగ్గరికి మిస్ అయ్యా ఉండలేరు. నేను ఉండగలను, నేను కంట్రోల్ చేసుకోగలను అని ఉంటారు. ఒక్క చిన్న నోటిఫికేషన్ సౌండ్ చాలు మీ డోపమైన్ హిట్ చేసి వెంటనే ఫోన్ వైపు అట్రాక్ట్ చేయడానికి. కొంచెం దూరంలో పెట్టండి, ఎందుకంటే ఫోన్ మీ దగ్గరలో ఉంటే దాన్ని వెంటనే మీరు పికప్ చేసేయగలరు కదా. ఫోన్ దగ్గరలో ఉండేదానికన్నా దూరంగా ఉండడం బెటర్ అనమాట, ఎందుకంటే వెంటనే మీరు పికప్ చేయరు కాబట్టి. అండ్ వెంటనే మీరు అక్కడ వరకు వెళ్ళి ఫోన్ పికప్ చేయాలంటే కూడా మీరు కొంచెం బద్ధకం చూపిస్తారు. ఏంటి, ఇంకా ప్రస్తుతానికి వర్క్ చేసిన తర్వాత సరే పికప్ చేద్దాంలే అని చెప్పి షెడ్యూల్ చేసుకుంటారు ఫోన్ పిక్ చేయడం. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవ్వచ్చు. చాప్టర్ 7 మమ్మ, మేక్ హ్యాబిట్స్ ఆబ్వియస్. ఒక రోజు ఏమైందంటే, నేను చదువుదాం అనుకున్నా, బుక్ రీడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి అటామిక్ హ్యాబిట్స్ బుక్కే. ఏమైంది అంటే, చదువుదాము అని అనుకున్న వాడిని బుక్ కనబడలేమమ్మా.
ఎక్కడ బ్యాగ్లో పెట్టుకుని ఉండండి. అక్క నేను ఆ రోజు రియలైజ్ అవ్వలే, నెతిక అంతసేపు నెతికలే, ఓకే బుక్ నాకు దొరకలే అని చెప్పి నాకు వంక దొరికింది. సో అంటే బుక్ రీడింగ్ స్కిప్ చేస్తా ఆ రోజుకి. తర్వాత నేను రియలైజ్ అయ్యా, చూస్తే ర్యాండంగా బుక్ నాకు బ్యాగ్లో దొరికింది. ఓహో ఇక్కడ ఉందా అని చెప్పి రియలైజ్ అయ్యా. తర్వాత రోజు నుంచి నేను ఏం చేశాను అంటే బుక్ని నా బెడ్ మీద పెట్టుకున్నా. సో ఏంటంటే నైట్ టైం బెడ్ మీదకి వెళ్ళినప్పుడు బుక్ అక్కడే ఉంటుంది కాబట్టి బుక్ వెంటనే పికప్ చేసి చదువుతా ఫ్యూ లైన్స్. సో ఏంటంటే థింగ్స్ మన అవైలబుల్లో ఉంటే మన వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. చెప్పేది ఏంటంటే మీరు చెయ్యాలి అని అనుకున్నది ముందుగానే అది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. యూ షుడ్ మస్ట్ ట్రై దిస్. నేను ఎక్కడో చదివింది కాదు, ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఐ విల్ పర్సనల్లీ రికమెండ్ ఇట్. చాప్టర్ 8 ఏంటో తెలుసా మామ, మేక్ హ్యాబిట్స్ అట్రాక్టివ్. ఏంటంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేయడానికి నాకు ఇనిషియల్ పుష్ వచ్చేసి ఏమి ఉండదు కాదనమాట. స్కిప్ చేసేద్దాం ఈ రోజుకి, ఏంటి ఈ రోజు కూడా చేయాల్సిందేనా, ఏంటి వీక్కి 6 days చేసేస్తావా నువ్వు అని చెప్పి. మీరు చూసుకుంటే నన్ను డైలీ ఫాలో అవుతూ ఉంటే వీక్లీ 6 days కంటిన్యూస్గా వర్కౌట్ సెషన్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్క మజిల్ని 2 times హిట్ చేస్తా వీక్కి. అండ్ చూసుకుంటే సండే 7th day వచ్చేసి కార్డియో అంటే రన్నింగ్ జాగింగ్ ఏదో చేస్తాను అనమాట. ఆ డే వచ్చేసి రెస్ట్ డే అనమాట, ఆర్ రికవరీ డే ఏదనుకుంటే అది. సో ఏంటంటే వీక్ డేస్లో నార్మల్ వీక్ వర్కింగ్ అవర్స్ అప్పుడు నేను చెయ్యాలంటే వర్కౌట్ కొంచెం ఇనిషియల్ పుష్ ఉండదు అనమాట. డీలే చేస్తూ ఉంటే ఏంటి చెయ్యాలా అని చెప్పి. సో అప్పుడు నేను ఏం పెట్టుకున్నా అంటే నేను కానీ నా ఫేవరెట్ సాంగ్స్ వినాలి అంటే నేను వర్కౌట్ చేసేటప్పుడే వింటాను పెట్టుకున్నా. అప్పుడు ఏంటంటే నా ఫేవరెట్ సాంగ్స్ వినడానికైనా సరే నేను వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తా కదా. సో ఏంటంటే మీ ఫేవరెట్ థింగ్స్ని ఒక వర్క్తో లింక్ చేసుకుంటే మీరు మీ ఫేవరెట్ థింగ్ కోసం అన్నా సరే వర్క్ చేస్తారు. బాగుంది కదా. యా చాప్టర్ 9 మామ, మేక్ హ్యాబిట్స్ ఈజీ. కొంచెం మంది ఎలాగ అంటే వాళ్ళు వర్కౌట్ అది ఇంకా స్టార్ట్ చేయరు, జిమ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేయరు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అండ్ యూ నో వాట్, ఇంటెన్స్గా చేస్తారనమాట, ఎక్కువగా చేసేస్తారు. అండ్ తర్వాత రోజు వచ్చేసి ఏంటి ఇప్పుడు నేను అంతా చేసింది మళ్ళీ ఈ రోజు అంత ఇంటెన్స్గా చెయ్యాలా, అంత కాంప్లెక్సా అని చెప్పారికి ఇంట్రెస్ట్ అంతా ఒకే సరిపోద్ది అనమాట. సో డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్ ఇన్ ది ఫస్ట్ టైం గైస్. చెప్పేది ఏంటంటే జస్ట్ స్టెప్ బై స్టెప్ కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి అండ్ మీ మజిల్కి కొంచెం అలవాటు అయ్యేలా చేయండి అనమాట. ఏంటి అంత జిమ్ పర్పస్ అంత మజిల్ బిల్డింగ్ చెప్తున్నాడు అని అనుకోకండి. ఇది ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే వర్క్ అవుతుంది. ఇలా మజిల్ అనే కాదు, జస్ట్ బుక్లో నాకు ఆ ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి నేను కొంచెం ఆ విధంగా చెప్తున్నాను అనమాట. అలాగని చెప్పి లెసన్స్ అన్నీ అలాగే ఉండవు. జస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ది పర్సన్ ఇప్పుడు జిమ్ మీద అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి పర్సన్స్ ఏంటి ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు ఎవరన్నా కూడా. సో నేను కొంచెం ఎక్కువ అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అనమాట. సో డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్ అనమాట. చిన్న నుంచి స్టార్ట్ చేయండి అండ్ మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను చెప్పేది అయితే అది. మీరు కానీ వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ మీ షూస్ని రెడీగా పెట్టి ఉంచుకోండి ముందు రోజు. మీరు షూస్ని రెడీ చేసి పెట్టుకున్నా సరే ముందు రోజు నైట్ మీరు ఆ రోజు వచ్చేసి బద్ధకంగా ఉంటుంది లేగడానికి, లేచి వేసుకొని రన్నింగ్కి వెళ్ళడానికి. సో ఏంటంటే జస్ట్ మీరు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం షూస్ని వేసుకోవడానికి ట్రై చేయండి మామ. జస్ట్ షూస్ వేసుకుంటే చాలా అనమాట. ఇంకా మీకే ఇనిషియల్గా పుష్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎలాగో షూస్ వేసుకున్నా కదా, ఒక 2 రౌండ్లు వేసొద్దామని చెప్పి ఒక వైబ్ వస్తుంది మీకే. ఇంకా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మీకే ఆ ఫ్లోలో కంటిన్యూ అయిపోతారు. ఐ థింక్ యూ గాట్ దట్ వాట్ ఐమ్ సేయింగ్. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 10 మామ, మేక్ హ్యాబిట్ సాటిస్ఫైయింగ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, సపోజ్ రన్నింగ్ తీసుకుందాం, ఓకేనా, సర్లే పని తీసుకుందాం, రన్నింగే తీసుకుందాం. మీరు ఈ మంత్ అంతా రన్నింగ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, క్యాలెండర్లో టిక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే. ఓకే ఈ రోజు డేట్ వచ్చేసి 21 కదా, నేను నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను 1 నుంచి ఫ్రెష్గా అనుకోకండి. జస్ట్ స్టార్ట్ చేయండి. ఏంటి రోజు ఈవినింగ్ వెళ్తారా, 21st ఈవినింగ్, కమాన్ టిక్ చేయడం స్టార్ట్ చేయండి. 22న వెళ్తారా, కమాన్ స్టార్ట్ రైట్ నౌ. థింగ్స్ని షెడ్యూల్ చేయకండి. మీకు కానీ అది ఒకసారి అలవాటు అయిందా ఇంకా అలా షెడ్యూల్ చేస్తూనే ఉంటారు. దాన్ని ఏమంటారు తెలుసా, ప్రోక్రాస్టినేషన్ అని చెప్పి. థింగ్స్ని అప్పుడు డీలే చేస్తూనే ఉంటారు. ఒక్కసారి కానీ మీరు దానికి అలవాటు పడ్డారా ఇంకంతే, దాని నుంచి మీరు బయటికి రాలేరు. ప్రతి థింగ్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కానీ ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకుంటే క్యాలెండర్లో కానీ ఆర్ మీకు చిన్న బుక్లోనే ఒక క్యాలెండర్ టైప్ సెట్ చేసుకోండి అండ్ టిక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఏంటంటే ఈ రోజు కానీ మీకు స్కిప్ చేద్దాం అనిపిస్తే ఒకసారి మీరు దాన్ని చూసుకుంటే ఏంటి ఇన్ని రోజులు కన్సిస్టెంట్గా ఉన్నా కదా, ఏంటి కన్సిస్టెన్సీని బ్రేక్ చేయాలని చెప్పి మీకు ఒక చిన్న ఫీలింగ్ కలుగుద్ది. సో మీరు దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. సో ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాప్టర్ 11 వాక్ స్లోలీ నెవర్ బ్యాక్వర్డ్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇందాక చెప్పిన దానికి లింక్ అనమాట. మీకు హెల్త్ బాగోక కావచ్చు, లేదా మీకు ఏదో పర్సనల్ ప్రాబ్లం ఏదో ఒకటి సమ్ రీజన్ వల్ల ఆ రోజు మీరు స్కిప్ చేయొచ్చు. 2 days అవ్వచ్చు, 3 days అవ్వచ్చు, 1 week అన్నా కూడా అవ్వచ్చు. సో మీ ఫీలింగ్ ఏంటంటే ఎలాగో ఇన్ డేస్ స్కిప్ చేసాం కదా, ఎలాగో కన్సిస్టెన్సీ పోయింది కదా, ఇంకెక్కడితో బ్రేక్ చేసేద్దాం, ఇంకెక్కడితో ఆపేద్దాం అని చెప్పి ఫీలింగ్లోకి వచ్చేస్తారు, మైండ్ సెట్లో వచ్చేస్తారు అన్నమాట మీరు అలాగా. సో అప్పుడు ఏం చేస్తారంటే అయినా కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి మామ. లైఫ్ ఈజ్ టెస్టింగ్ యూ అనుకోండి. మీరు అక్కడితో ఆపేస్తే మీరు అక్కడితోనే ఆ రోజే గివ్ అప్ ఇచ్చేసినట్టు. డోంట్ మేక్ దట్ మిస్టేక్. మీ మైండ్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్లోకి తోద్దాం ట్రై చేస్తుంది, బట్ మీరు బయటికి రండి, దానికి అడాప్ట్ అయిపోకండి. గైస్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? చాప్టర్ 12 ది లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్.
నేను చెప్పేది మీకు ఇప్పుడు ఎలాగ అనిపిస్తుందో కానీ నమ్ముతారో నమ్మరో కూడా తెలీదు. సరే చెప్తానండి, మీరు ఎలాగ ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారో లేదా మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి మీ ఎన్విరాన్మెంట్ డిసైడ్ చేస్తుంది అని నేను చెప్తే మీరు నమ్ముతారా? యా రియల్లీ. ఫోన్ పక్కన ఉందా స్క్రోల్ చేస్తావు, అదే బుక్ పక్కన ఉందా చదువుతావు. ఏదన్నా మీ ఎన్విరాన్మెంట్ మీ అట్మాస్ఫియర్ బట్టి ఉంటుంది మామ. అదే గొప్ప గొప్ప వాళ్ళు అంటారు కదా, మీ ఫ్రెండ్ సర్కిల్ చూపిస్తే నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తా అని చెప్పి, ఇంచుమించు అలాంటిదే. చాప్టర్ 13 మామ, హౌ టు రిమూవ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ మధ్య మనం ఎలాగంటే జెన్జీ పీపుల్ కావచ్చు, ఎవరన్నా కూడా కావచ్చు, వాళ్ళకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏమొచ్చినా కూడా ఏ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చినా కూడా వెంటనే రీల్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎమోషన్ కవర్ చేసుకోవడానికో లేకపోతే సైలెన్స్ నుంచి తప్పించుకోవడానికి తెలియదు కానీ వాళ్ళు అంతా రీల్స్లోనే ఎత్తుక్కుంటారు అనమాట. దానికి సొల్యూషన్ దాన్ని డిలీట్ చేయడం కాదు, జస్ట్ మీరు ఆ ట్రిగ్గర్ పాయింట్ని కనుక్కోండి. దేని వల్ల నాకు ఆ ట్రిగ్గర్ వస్తుంది తెలిసిందే కదా. ఇప్పుడు ఏదన్నా ట్రిగ్గర్ అయితే నాకు ఆ సర్టెన్ పని చేయాలి అని చెప్పి మనకు అనిపిస్తుంది. దానికని మీరు కనుక్కుంటే జస్ట్ మీకు సొల్యూషన్ దొరికినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కొంచెం మందికి చిన్న నోటిఫికేషన్ పాపప్ అవడం అదొక ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళకి. కొంచెం మంది ఏదైనా లోన్లీ ఫీల్ అవుతుంటే అదొక ట్రిగ్గర్ పాయింట్, వెంటనే ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తారు. కొంచెం మంది నాలాంటి వాళ్ళు గ్యాప్ దొరికితే ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తారు. సో ఆ గ్యాప్ ని మీరు దేంతో ఫిల్ చేయాలనుకుంటున్నారో చూడండి తప్ప స్క్రోల్ చేయడానికి చూడకండి. చాప్టర్ 14 మామ, మేక్ ఇట్ డిఫికల్ట్. మనం ఏదైనా పని చేస్తున్నాము, అదే ఇప్పుడు మనం ఏ టాపిక్లో ఉన్నాం, స్క్రోలింగ్లో ఉన్నాం కదా, దాని గురించే మాట్లాడుకుందాం. మనం ఎందుకు స్క్రోల్ చేస్తాం, అది మనకి ఈజీ కాబట్టి. సో దాన్ని మనం కాంప్లెక్స్ చేసుకోవాలి, డిఫికల్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే డిఫికల్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇప్పుడు పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే కానీ నేను స్క్రోల్ చేయడానికి అవ్వదు అని చెప్పి పెట్టుకోండి. అండ్ యూ నో వాట్, అయినా సరే మనం ఆ పాస్వర్డ్ ఎంత డిఫికల్ట్ అయినా కూడా మనం ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసి స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. బట్ మేక్ ఇట్ డిఫికల్ట్ సమ్హౌ బాడీ. అది హైడ్ యాప్స్లో పెట్టుకోండి. అక్కడ నుంచి మీరు రావాలంటే ఒక 2-3 లాక్స్ ఓపెన్ చేసేలా పెట్టుకోండి, ఆర్ పెద్ద ప్రాసెస్ ఉండేలా పెట్టుకోండి. యు నో వాట్ ఐమ్ సేయింగ్ రైట్. సో అలా పెట్టుకుంటే ఏంటంటే మనం ప్రతిసారి ఓపెన్ చేసి చూసేంత ఓపిక మనకు ఉండదు. మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇన్స్టాగ్రామ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం, వెంటనే రీల్స్ పాపప్ పోతే వెంటనే స్క్రోల్ చేస్తాం. సింపుల్ ప్రాసెస్ కదా. అదే మనం ఫింగర్ ప్రింట్ పెట్టి పాస్వర్డ్ పెట్టి అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మీకు చెప్తేనే ఎంత చిరాకు వస్తుంది కదా. అదే మీరు డేకి 60 టైమ్స్ చేస్తా ఉంటే మీకే చిరాకు వస్తుంది కదా. చాప్టర్ 15 మామ, మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. ఇప్పుడు ఎలాగంటే మీకు ఏదైనా థింగ్, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఇప్పటికప్పుడు మీరు చేస్తున్న పని ఆపేసారు అనుకోండి, ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి ఎందుకు ఆపావు అని చెప్పి. సో అప్పుడు మీకు ఏంటంటే అన్సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఏంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, నేను ఆపిస్తాను, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీకు ఒక ఫీలింగ్ కలుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఈరోజు 120 days ఛాలెంజ్లో డే 60 పోస్ట్ చేయలేదు అనుకోండి, నేను మా ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తారు మెసేజ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా అన్నా లేకపోతే ఫేస్ టు ఫేస్ ద్వారా కూడా, ఏంటమ్మా ఈరోజు పోస్ట్ చేయలేదు అని చెప్పి అడుగుతారు. నాకు ఏంటి అంటే అది ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉంటుంది. ఏంటి వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ నేను వాళ్ళకి అది ఇవ్వలేకపోయా అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఐ మేడ్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్. మీరు కూడా అలా చేయండి. అది ఓన్లీ జస్ట్ కమ్యూనికేషన్ ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వర్క్ అవుతుంది. జస్ట్ థింక్ వన్స్. చాప్టర్ 16, ది సీక్రెట్స్ టు రిజల్ట్స్ దట్ లాస్ట్. ఎవరో చెప్తే మీకు రాదమ్మా, మీ అంతటి మీరు రియలైజ్ అవ్వాలి, అది మీకు రావాలి. ఐడెంటిటీ షిఫ్ట్ కావచ్చు, మైండ్ సెట్ షిఫ్ట్ కావచ్చు, ఏదో పేర్లు పెట్టి పిలుస్తారు కదా, అది నీకు రావాలి, నీ అంతటి నీకు రావాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఇలా చెప్తా ఉంటారు, అంతే అక్కడతో చూసాము, లైక్ చేసాము, ఓకే డోపమైన్ ఫీల్ అయ్యాము, అంతే, ఇంకా అక్కడతో అంతే వేస్ట్. అది మీ అంతటి మీరు రియలైజ్ అవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు, మీ ఎన్విరాన్మెంట్ మీరు అర్థం చేసుకున్నప్పుడు అది మీకు వస్తుంది. ఐడెంటిటీ షిఫ్ట్ అనేది, మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఎప్పుడు ఎలాగ వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. చాప్టర్ 17 మామ, గోల్డ్ లాక్స్ రూల్. మనం ఎలా ఆలోచిస్తామంటే ఏదైనా పని బాగా ఈజీగా ఉందనుకోండి, బోర్ కొడుతుంది అని చెప్పి వదిలేస్తాము. ఏదైనా పని కష్టంగా ఉందనుకోండి, అది చెప్పక్కర్లే డైరెక్ట్గా వదిలేస్తాం, డైరెక్ట్ క్విట్. సో ఈజీగా ఉన్నా కూడా దాని నుంచి ఎలా కాంప్లికేట్ చేసుకోవాలి అని చూడండి, ఆర్ కాంప్లికేటెడ్గా ఉంటే దాన్ని కొంచెం ఎలా ఈజీగా మేనేజ్ చేసుకోగలగాలి అని చూడండి. అంతేగాని సింపుల్గా క్విట్ చేసేయడమే సొల్యూషన్ కాదు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ది లీస్ట్, చాప్టర్ 18, ది డౌన్ సైడ్ ఆఫ్ హ్యాబిట్స్. మనం ఎలా అంటే ఒక సేమ్ రూటీన్ ఫాలో చేస్తే అలా ఉండిపోతాం అనమాట. అండ్ మనమే క్వశ్చన్ చేసుకుంటాం, మనమే బ్లేమ్ చేసుకుంటాం. ఏంటి నాకు గ్రోత్ కనబడట్లేదు, ఎన్ని రోజులైనా ఎన్ని మంత్స్ అయినా కూడా నాకు గ్రోత్ కనబడట్లేదు, గ్రోత్ రావట్లేదు అని చెప్పి బ్లేమ్ చేసుకుంటాం. కానీ ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు రెగ్యులర్గానే సేమ్ రొటీన్ ఫాలో అవుతున్నారు లేకపోతే ఇంప్రూవ్ చేసుకుంటున్నారా స్టెప్ బై స్టెప్. 1% గ్రో అవ్వమన్నాడు కదా అని చెప్పి జస్ట్ 1% గ్రో అయ్యి అలా ఉండిపోమని కాదు కదా. ఈ రోజు 1% గ్రో అయ్యారంటే ఈ రోజు మీద రేపు కొంచెం 1% గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే నాకు ఇది బాగుంది, కంఫర్ట్ జోన్ బాగుంది అని చెప్పి అప్పుడు మీరు ఇక్కడ ఉండిపోతే ఇంకా రెగ్యులర్గా ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు, కానీ అప్పుడు ఇంకా గ్రో అవుతారు మీరు లైఫ్లో.
ఒకసారి థింక్ చేయమమ్మా. జస్ట్ ఈ రోజు మీద రేపటి మీద ఎల్లుండు 1% గ్రో అవ్వడం ట్రై చేయి. అలాగని చెప్పి మరీ థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోమని నేను చెప్పట్లేదు. జస్ట్ నీ కెపాసిటీ, నీ ఫుల్ పొటెన్షియల్ ఉంటుంది చూడు, దాన్ని హిట్ చేయడానికి ట్రై చేయమమ్మా. ఆడిని బయటికి ఆడు బయటికి రావడానికి రెడీగా ఉన్నాడు. కొంచెం వాడికి స్పేస్ ఇస్తే చాలా బయటకు వస్తాడు నీలో ఉన్నవాడు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ మమ్మా. కలిపి గ్రో అవుదాం. పెద్ద వాళ్ళందరికీ పెద్ద చేంజెస్ వల్ల సక్సెస్ ఏం వచ్చేది మమ్మ. చిన్న చేంజెస్, చిన్న డైలీ స్మాల్ హ్యాబిట్స్ వల్ల అని ఇంత పెద్ద చేంజ్ అని చూసారు వన్ డే. వాళ్ళందరిది ఓవర్ నైట్ సక్సెస్ కాదు, చిన్న హ్యాబిట్స్ నుంచి స్టార్ట్ అయిందే పెద్ద సక్సెస్. అమ్మా మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రోజుకైతే అంతే, మరి ఇలా వస్తా. సరే అయితే బాయ్.